నిన్న మలేషియాలో జరిగిన జననాయగన్ గ్రాండ్ ఆడియో లాంచ్ వేడుక అభిమానుల కోలాహలం మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ వేదిక దళపతి విజయ్ అభిమానులకు ఒక పండగలా అనిపించినప్పటికీ మరొక వైపు ఒక ఎమోషనల్ వీడ్కోలు సమావేశంలా కూడా మారింది. విజయ్ తన డాన్స్ స్పీచ్తో అభిమానులను ఉర్రూతలూగిస్తూనే అధికారికంగా సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాడు. తన చివరి చిత్రంతో వెండితెరకు స్వస్తి పలుకుతున్నట్లు చెప్పిన మాటలు అభిమానులను కదిలించాయి. మలేషియా గురించి మాట్లాడుతూ విజయ్ చాలా ఎమోషనల్ అయ్యారు. తనకు శ్రీలంక ఎంత దగ్గరో మలేషియా కూడా గుండెకు అంతే దగ్గరని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తమలాంటి వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటున్న తీరును చూసి గర్వపడుతున్నానని అన్నారు. కేవలం తమిళ్ వాళ్ళే కాకుండా ఇతర కమ్యూనిటీల ప్రజలు కూడా తమిళ్ సంస్కృతిని గౌరవించడం, ఆదరించడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని, మలేషియాలోని తమిళ్ ప్రజల సపోర్ట్ మరవలేనని కొనియాడారు. తన కెరియర్లో మలేషియాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని విజయ్ గుర్తు చేసుకున్నారు. ఇది కేవలం ఒక బిజినెస్ మార్కెట్ మాత్రమే కాదని, ఎన్నో షూటింగ్ జ్ఞాపకాలు కూడా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా కురువి, కావాలన్ వంటి సినిమాల షూటింగ్ సమయంలో ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. బిల్లా వంటి సినిమాలను ప్రస్తావిస్తూ మలేషియాలో సినిమా షూటింగ్లు ఎప్పుడూ తనకెంతో స్పెషల్ అని ఆయన గుర్తు చేశారు. గత 33 సంవత్సరాల తన సినీ ప్రయాణాన్ని నెమరువేసుకుంటూ విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో కష్టాలు, విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్న తన ప్రయాణంలో మొదటి రోజు నుంచి తన వెన్నంట నిలిచిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు సినిమా కోసం పనిచేశాను, కానీ రాబోయే 33 ఏళ్లు ప్రజల పక్షాన నిలబడతానని, కేటాయిస్తానని స్పష్టం చేశారు. సమాజం తనకు ఇచ్చిన దానికి తిరిగి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చివరగా తనదైన శైలిలో కుట్టి స్టోరీ చెప్తూ అభిమానులకు కొన్ని విలువైన విషయాలను బోధించాడు. అనంతరం తలపతి కచేరీ పాటకు వేదికపై చివరిసారిగా తన సిగ్నేచర్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ సినిమాని తన ఆఖరి చిత్రమని, ఇకపై సినిమాలో నటించమని అధికారికంగా ప్రకటిస్తూ సినిమా రంగానికి వీడ్కోలు పలికారు. ఇది కేవలం ఒక ముగింపు మాత్రమే కాదు, ప్రజాసేవలో కొత్త అధ్యాయానికి ఆరంభమని ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.